మీకు విషయం అర్థం అవడానికి ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే అసలు మన పరిస్థితి ఏమవబోతుందో రేపో తెలియాలంటే ఇది తెలియాలి. హోమ్కి తబ్దీలి అంటే ఏంటి? సంఘ మార్పిడి ఎలా జరుగుతుంది? ఇంతమంది ఎప్పుడైనా జరిగిందా అంటే ఎస్ జరిగింది. 1258లో అంటే ఎన్ని సంవత్సరాల ముందు? దాదాపుగా 800 సంవత్సరాల ముందు. ఇది 2024. 1258లో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు 12 రోజులు జరిగిన సంఘటన. ఎక్కడ సార్? ఇరాక్లో ద సీజ్ ఆఫ్ బాగ్దాద్ పేరుతో చరిత్ర ఉంది. ద సీజ్ ఆఫ్ బాగ్దాద్. ఏం జరిగిందో జాగ్రత్తగా వినండి. నేను చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. బహుశా మీకు తెలుసు, నాకన్నా ఎక్కువ చరిత్ర మీకు తెలుసు ఇస్లాం గురించి. తెలియటం కాదు మనకు కావాల్సింది, దాంట్లో ఉన్న మెసేజ్ ఏంటో మనం తీసుకునే ప్రయత్నం. దాంట్లో ఏంటి నీతి ఏంటి, అల్లా మనకి నేర్పాలనుకుంటున్న విషయం ఏంటో మనం నేర్చుకోవాలి. చూడండి, ఇరాక్లో ముస్లిమ్స్ సూపర్ పవర్. ముస్లిమ్స్ ఎవరు? సూపర్ పవర్. ఈరోజు అమెరికా సూపర్ పవర్ కదా. 1258లో ముస్లిమ్స్ అంటే సూపర్ పవర్. ఇరాక్ మొత్తం ముస్లిం కంట్రీ. అక్కడ ఖలీఫా ఉన్నారు, అల్ ముస్తసిం బాగ్దాద్. వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడు అక్కడ ముస్లింలకి. అయితే ఈ ఇరాక్ యొక్క బౌండరీ పక్కన ఒక జాతి ఉంది. ఆ జాతి ఎవరు అంటే తాతారీలు. తాతారీ హోమ్ అంటారు. మంగోలీస్. వాళ్ళ యొక్క నాయకుడు హులాగు ఖాన్ అని వాళ్ళ నాయకుడుగా ఉన్నాడు. ఇక్కడ అల్ ముస్తసిం ఇక్కడ వీళ్ళ ఖలీఫాగా ఉన్నాడు. జరిగిన సంఘటన ఏంటంటే తాతారీల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరాక్ ముస్లిమ్స్ ఒక విషయంలో అన్యాయం చేస్తారు. వాళ్ళు తమ న్యాయాన్ని, తమ హక్కును అడగడం కోసం అక్కడ నుంచి ఒక రాయబారాన్ని పంపిస్తారు. ఒక రాయబారిని పంపిస్తారు, ఒక అంబాసిడర్ని పంపిస్తారు ఇక్కడికి. అక్కడ నుంచి ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి ప్రశ్నిస్తాడు, మా ఫలానా విషయం గురించి మాకు న్యాయం కావాలని అడుగుతాడు. అడిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరికైతే దేవుడు గొప్ప స్థానాన్ని ఇచ్చాడో, గొప్ప అధికారాన్ని ఇచ్చాడో, గొప్ప గౌరవాన్ని ఇచ్చాడో, వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు మమ్మల్ని హక్కు అడిగే వాళ్ళు అయిపోయారా? మీరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు అయిపోయారా? ఇప్పుడు మేము మీకు న్యాయం చేయాలా? మిమ్మల్ని ప్రశ్నిస్తారా మమ్మల్ని మీరు అని హేళన చేస్తారు. హేళన చేసి ఎంత హేళన చేస్తారంటే వచ్చిన అంబాసిడర్ని తల నరికేసి చంపేస్తారు. వచ్చిన రాయబారి తల నరకడం అంటే యుద్ధాన్ని ప్రకటించడమే. కానీ వాళ్ళెవరు? వాళ్ళేం చేస్తారు? మేము సూపర్ పవర్ అన్న అహంకారం. వాళ్ళు ఏం చేయలేరని తల నరికేస్తారు. తాతారీలకి విషయం తెలిసింది, మా యొక్క రాయబారిని, మా అంబాసిడర్ని తల నరికేసి చంపేశారు. తాతారీలు ఎవరండి? నిజంగా చెప్పాలంటే ఎలాంటి జాతి అంటే జంతువుల కన్నా హీనంగా జీవించే జాతి తాతారీలు అంటే. ఎప్పుడు కూడా గొడవలు, సంఘాలుగా, జాతులుగా, వర్గాలుగా విడిపోయి ఒకళ్ళతో కొట్లాడేవాళ్ళు. ఎప్పుడు రక్తపాతమే ఉండేది వాళ్ళ దగ్గర. ఎలా జంతువులా ఉండేవాళ్ళంటే నిజంగా అసలు జీవితంలో స్నానం చేశారో లేదో కూడా తెలియదు అలాంటి జాతి వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ అంబాసిడర్ని ఇక్కడ చంపేశారనే విషయం తెలుస్తుందో వెంటనే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోతారు. ఆగండి, మనతో మనం గొడవ పడడం తర్వాత చూసుకుందాం, ముందు వీళ్ళ పని చూద్దాం అని చెప్పేసి ఇరాకులోకి జ్వరపడతారు తాతారీలు. జ్వరపడి కనపడ్డోడిగా చంపుకుంటూ వస్తారు. ఎవరిని? ముస్లిం పురుషులని, స్త్రీలని కాదు, ముస్లిం పురుషుల్ని చంపుకుంటూ వచ్చారు. ముస్లిం బాలురు పిల్లల్ని చంపుకుంటూ వచ్చారు. అమ్మాయిల్ని ఉంచారు, యువతులను ఉంచారు, స్త్రీలను ఉంచారు. ఎందుకని? వాళ్ళకి కావాలి కాబట్టి. ముస్లింలో ముసలోళ్ళు ఎవరైతే పురుషులు ఉన్నారో పెద్ద వయసులో ఉన్న మగవారిని అలాగే ఉంచారు, చంపలేదు. వృద్ధ వయసులో ఉన్న స్త్రీలను చంపేశారు. ఇలా మొత్తం వేటాడుతూ చంపుతూ వస్తున్నారు. ఎలాంటి జాతి అంటే వాళ్ళు చేసే ప్రయాణంలో 12 రోజులు జరిగిన సంఘటన ఇది. వాళ్ళు చేసే ప్రయాణంలో దాహం వేస్తే వాళ్ళ దారిలో నది అడ్డం వస్తే నదిలో నీళ్లు తాగితే నదిలో నీళ్ళే ఎండిపోతాయి. అంత క్రూరుగా ఉన్నవాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ చంపుతూ ఇరాక్ యొక్క క్యాపిటల్ సిటీ బాగ్దాద్ బౌండరీస్కి వచ్చేస్తుంటారు. అప్పుడు బాగ్దాద్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? ముస్లింలు, అక్కడ ముస్లిం పెద్దలు ఏం చేస్తున్నారంటే మసాయిల మీద డిబేట్లు చేసుకుంటున్నారు. అంటే చిన్న విషయాల మీద చర్చించుకుంటున్నారు. అలాంటి సమయంలో దూరతారు బాగ్దాద్లోకి. ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తారు. రక్తపాతం అవుతుంది. 20 లక్షల మంది హత్య చేయబడతారు. అప్పుడు 20 లక్షల మంది చచ్చిపోతారు. వారి యొక్క గుర్రాల యొక్క మోకాళ్ళ దాకా రక్తం ప్రవహిస్తూ మొదలు పెడుతుంది. సంఘటనలో జరిగిన సంఘటన ఏంటంటే ఒక ముస్లిం యువకుడు రోడ్డు మీద కనబడితే తాతారీ తెగ నుంచి ఉన్నటువంటి స్త్రీ ఆగు అంటే వాడు గజగజ వణుకుతూ ఆగిపోతాడు. ఈ స్త్రీ వెళ్ళి కత్తి తీసుకొచ్చి మెడ నరికే వరకు వాడు అక్కడే నిలబడి ఉంటాడు. బ్రెయిన్ పనిచేయదు, షాక్లో ఉంటాడు. పారిపోవాలని ఆలోచన రాదు. ఎందుకంటే శిక్ష అల్లా వైపు నుంచి వస్తే అలాగే ఉంటుంది. నీ బలం పనిచేయదు, నీ బుర్ర పనిచేయదు,
నువ్వు పని చేయవు. ఎవరి చెయ్యి పైకెత్తాలనుకుంటే వారి చెయ్యి పైకెత్తుతుంది, ఎవరి చేతిని దేవుడు కట్టేయాలనుకుంటే వారి చేతులు కట్టివేయబడతాయి. అక్కడ ఇరాక్లో ఏం జరిగింది? 12 రోజులు, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు 1258లో ఊచకోత జరిగింది. ఊచకోత. చివరికి ఆ బాగ్దాద్లో కొంతమంది ముస్లిం పురుషులు వయసులో ఉన్నవారు, కొంతమంది, ఎంతమంది అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, 1 2 3 4 వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంతమందిని అల్లా కాపాడతాడు. ఎలా కాపాడతాడు? బాగ్దాద్లో మర్కజ్ ఏదైతే ఉంటుందో ఆ మర్కజ్ యొక్క మరుగుదొడ్లు ఉంటాయి కదా, టాయిలెట్స్, ఆ మరుగుదొడ్లలో జ్వరపడి తమను కాపాడుకుంటారు. మరి తాతారి తెగ వాళ్ళు అందరినీ తెగ నరుకుతూ ఇళ్లలో జ్వరబడి నరికేస్తున్నారు. ఎక్కడ చూసినా చంపుకుంటూ వస్తున్నారు. మర్కజ్లో కూడా వచ్చారు. మర్కజ్లో కనపడగా చంపేశారు. తర్వాత మరుగుదొడ్ల వైపు చూశారు. దీంట్లో ఎవడన్నా ఉన్నాడేమో అని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే లోపల నుంచి దుర్వాసన వస్తుంది. ఎవరికి? జీవితంలో ఎప్పుడు స్నానం చేయని జాతి ఇది, వీళ్ళకే దుర్వాసన వస్తుంది. ఛీ అని చెప్పేసి ఇక్కడ ఎవడు ఉంటాడు అని వెనక్కి తిరిగి వస్తాడు. అల్లా కాపాడాడు వాళ్ళని. అంత దుస్థితిలో కాపాడాడు. పురుషులందరూ చచ్చిపోయారు. 20 లక్షల మంది. ఎప్పుడు సార్? ఈరోజు 20 లక్షలు కాదు, 1258లో 20 లక్షల మంది. ఇప్పుడు 20 కోట్లతో సమానం. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు లోపల ఉన్నారు, మరుగుదొడ్లలో ఉన్నారు, బయటకు వస్తే చంపేశారు. వాళ్ళు లోపలే ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు బతకడానికి బయట ఉన్న స్త్రీలు దొంగతనంగా తీసుకెళ్లి ఆహారం ఇస్తున్నారు. వాళ్ళు ఆలోచనలో పడిపోయారు. ఏం జరిగింది? ఏంటి, అల్లా పరీక్షించాడా? లేదు, ఇది అల్లా పరీక్ష కాదు, ఇది అల్లా తరఫు శిక్ష అని వాడికి ఖురాన్ వాక్యాలు గుర్తు రావడం మొదలవుతాయి. ఖురాన్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అప్పుడు వాడి ఖురాన్ అర్థమవుతుంది. లేదు, మేము చాలా పెద్ద తప్పు చేసాం, మేము ధర్మాన్ని దాచేసాం, వీళ్ళకి సత్యాన్ని బోధించాలి, మేము వీళ్ళకి సత్యాన్ని బోధించలేదు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశాం, మేము చేసిన తప్పు ఇది, ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి ధర్మాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేకపోతే పరలోకంలో కూడా నాశనం అయిపోతాం అన్న విషయం వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. బయటకు వచ్చి ఏం చేయలేరు. ఏమవుతుంది? స్త్రీలు ఎవరైతే వచ్చి రాత్రి వాళ్ళని కలుస్తున్నారో ఆ స్త్రీలకు చెప్తారు, ఇది విషయం, ఇది అల్లాహ్ వైపు నుంచి శిక్ష, ఇది పరీక్ష కాదు, మనం చేసిన తప్పు సత్యాన్ని దాచిపెట్టాం, మన ధర్మ ప్రచారం చేయాలి అని చెప్తారు. స్త్రీలకు విషయం అర్థమైపోయింది. బయట ఉన్న పురుషులు ఉన్నారు, ఎవరు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి విషయం అర్థమైంది. ఇప్పుడు బయట ఉన్న తాతారీ జాతి వాళ్ళకి ఇస్లాం సందేశం ఇవ్వాలి, ధర్మం గురించి బోధించాలి. ఎవరు బోధించాలి? బయట ఉన్న ముసలోళ్ళు పురుషులు ఉన్నారు కదా, వాళ్ళకు కండిషన్ ఉంది. నోరు ఇప్పి మాట్లాడితే ఒక్క మాటకి 5 కరోడా దెబ్బలు. ఆకలి అవుతుంది అంటే 5 కరోడా దెబ్బలు. నీళ్లు కావాలంటే 5 కరోడా. నోరు ఇప్పితే 1 కరోడా దెబ్బలు 5 పడతాయి. ఇంకా వాడు దావత్ పని చేస్తాడా? దేవుడి గురించి చెప్తాడా? ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నువ్వు మాట్లాడితే నిన్ను ఆపేవాడు లేడు. కానీ మాట్లాడంగా మనం పరిస్థితులు ఎలా రాబోతున్నాయో చూడండి. ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడండి. పురుషులు మాట్లాడే స్థితిలో లేరు. దేవుడి గురించి ఎవరు చెప్పాలి? అక్కడున్న స్త్రీలే చెప్పాలి, వేరే మార్గం లేదు. మరి ఎలా చెప్పాలి? ఆలోచిస్తే ఒకే మార్గం కనపడింది. ఏ మార్గం? అసలు వీళ్ళని ఎందుకు చంపలేదు? తాతారే వాడికి శారీరక కోరికలు పుడితే, తాతారి వాడికి కామ కోరికలు పుడితే, ఆ కామ కోరికలు తీర్చుకోవడానికి స్త్రీలు కావాలి కాబట్టి ఈ ముస్లిం స్త్రీలు ఉంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలట? వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ ఆలోచన ఏం తయారైంది? మేము వీళ్ళకి సత్యం గురించి చెప్పాలి, మేము చెప్తే వీళ్ళే పరిస్థితి లేరు. వీళ్ళు కనుక మమ్మల్ని పిలిస్తే, పడకల మీదకి పిలిస్తే పడకల మీదకి నవ్వుతూ వెళ్ళాలి, ముఖాన్ని చిట్లించుకుంటూ వెళ్ళొద్దు, నవ్వుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ కోరికలన్నీ తీర్చాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. వాళ్ళు పూర్తిగా సంతోషపడ్డ తర్వాత వాళ్ళ మూడు బాగుంటే, వాళ్ళ పరిస్థితి బాగుంటే, వాళ్ళు సంతోషంగా ఉంటే ఒక్క విషయం దేవుడి గురించి చెప్పే ప్రయత్నం చేయాలి. ఎక్కడ? పక్కల మీద. ఇది మైండ్ సెట్, అది తప్ప వేరే మార్గం లేదు. అలా మొదలుపెట్టారు. కానీ ఆ తాతారి జాతి జంతు స్వభావంతో ఉన్నవాడు, వాడు వినే పరిస్థితిలో లేడు. కోరికలు తీర్చుకోవడం తప్ప వాడు వినే పరిస్థితిలో లేడు. వాడు మూడు మంచిగా ఉండడం లేదు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, ఒక తరం, ఒక జనరేషన్ గడిచిపోయింది. ఇక్కడ యువకులు ముసలోళ్ళు అయిపోయారు, చిన్నపిల్లలు యువకులు అయిపోయారు. ఇక్కడ ముస్లిం స్త్రీలు ముసలోళ్ళు అయిపోయారు. వీళ్ళకి పుట్టిన పిల్లలు ఉన్నారు. వీళ్ళ ద్వారా పుట్టిన పిల్లలు మగవాడైతే చంపేసేవాళ్ళు, ఆడపిల్లలైతే పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు అమ్మాయి యువతి అయిపోయింది. ఇప్పుడు అమ్మ కూతురుతో చెప్తుంది, అమ్మా మన బాధ్యత దావత్వం చేయడము, వాడు పిలిస్తే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళాలి, వాడి పక్కన పడుకోవాలి, వాడి కోరిక తీర్చాలి, వాడు మూడు బాగుంటే దేవుడి గురించి ఒక మాట చెప్పాలమ్మా, ఇదే మన లక్ష్యం. దావత్వం ఎలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కొంచెం కొంచెంగా చేస్తూ 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 ఇంకొక జనరేషన్ మారిపోయింది. 60 సంవత్సరాలు అయిపోయాయి. అంటే ఈ స్త్రీ ముసలావిడైపోయింది, కూతురు అమ్మ అయిపోయింది, మళ్ళీ మనవరాలు పుట్టింది, మనవరాలు కూడా వయసులోకి వచ్చేసింది. మనవరాలితో అమ్మమ్మ చెప్తుంది, అమ్మ
అమ్మా అది పిలిస్తే వాడు పిలిస్తే వెళ్ళాలి, పక్కన పడుకోవాలి, వాడి కోరిక తీర్చాలి, వాడు మూడు బాగుంటే దేవుడు ఒకడని చెప్పాలి, అంతే. వేరే మార్గం లేదు మనకి. బతుకుండాలంటే అదే పని. సూసైడ్ చేసుకోలేముగా. ఆత్మహత్య జరిగింది చెప్తున్నాను సార్. అల్లా ఏమన్నాడు? మీరు మారకపోతే కఠినంగా శిక్షిస్తా అన్నాడు. కఠినంగా శిక్ష అంటే ఎలా ఉంటుందో చూడండి. అల్లా శిక్ష ఎలా ఉంటుందో చూడండి. సార్ మరి ఇక్కడ ముసలోళ్ళని ఎందుకు ఉంచాడు సార్? ముసలోళ్ళు పురుషులు ఉన్నారు కదా, ముసలోళ్ళు, వీళ్ళని ఎందుకు ఉంచాడు సార్ అంటే, అరే ఇంటికి పెద్దవి కదా నువ్వు, నీ కాలనీకి పెద్దవి కదా నువ్వు, నీ సమాజానికి పెద్దవి కదా నువ్వు చెప్పినట్టే కాలనీ వాళ్ళు, నువ్వు చెప్పినట్టే నీ జాతి ప్రజలు, నువ్వు చెప్పినట్టే నీ ఇంట్లో వాళ్ళు గడిచారు కదా. నీ పెంపకం ఎలా ఉందో చూడు, నీ పరిపాలన ఎలా ఉందో చూడు, నీ సలహాలు ఎలా ఉన్నాయో చూడు, నువ్వు చెప్పినట్టుగా వింటావా, నీ జాతి ఎలా నాశనం ఉందో చూడని చూడడం కోసం ముసలోని చంపకుండా ఉంచుతాడు. ఇది పరిస్థితి. 80 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత ఒకరోజు జరిగిన సంఘటన మీకు చెప్తాను. అక్కడ ఎవరైతే ఈ తాతారీ జాతికి ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో అతను ఎవడు? హులాగు ఖాన్. ఈ హులాగు ఖాన్ యొక్క కుమారుడు తైమూర్ ఖాన్ ఉంటాడు. ఇతను ప్రిన్స్, రాకుమారుడు. ఈ రాకుమారుడు ఒకరోజు వేట కోసం వెళ్తాడు, తన సైనికులతో పాటు వేట కోసం వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూస్తాడు, రషీదుద్దీన్, షేక్ రషీదుద్దీన్ చూస్తాడు. షేక్ రషీదుద్దీన్ అక్కడ ఏం చేస్తున్నాడు? అయ్యా నమాజ్ చదువుతున్నాడు. అక్కడ నమాజ్ చదవడము, రోజాలు ఉండడము నిషిద్ధం, ఉండకూడదు. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేస్తారు, రషీదుద్దీన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి అతనితో చాలా హేళనగా మాట్లాడుతూ అంతలో కుక్క అక్కడికి వస్తే, అరే ఓ మాట చెప్పు, ఈ కుక్క గొప్పదా నువ్వు గొప్పోడివా అని అడుగుతారు హేళనగా. అప్పుడు రషీదుద్దీన్ అంటాడు, ఈ కుక్క తన యజమానికి విధేయత చూపిస్తుంది. నేను చనిపోయేటప్పుడు నా యజమానికి నేను విధేయుడిగా చనిపోతే నేనే కుక్క కన్నా గొప్ప, ఒకవేళ నేను అవిధేయుడు అయిపోతే నాకన్నా కుక్కనే గొప్ప అంటాడు. ఎప్పుడైతే ఆ విషయం వింటాడో అతను ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇతను ఏం చెప్తున్నాడు? అసలు ఎవరా ప్రభు, ఎవరు యజమాని ఎవరు అని అడుగుతాడు. అప్పుడు రషీదుద్దీన్ తనకి ధర్మం గురించి చెప్తాడు, దేవుడి గురించి చెప్తాడు, జీవిత లక్ష్యం ఏంటో చెప్తాడు, ఇస్లాం చెప్తాడు. అప్పుడు ఇతనికి ఈ విషయం అర్థమవుతుంది, తైమూర్ ఖాన్కి విషయం అర్థమవుతుంది. అంటాడు, నేను రాజును కాదు రాకుమారుడిని మాత్రమే, నా చేతిలో అధికారం లేదు. ఓ రషీదుద్దీన్, ఒకవేళ నేను రాజుగా మారిపోతే ఒక రోజు నువ్వు నా దగ్గర రా, నేను నీకు సహాయం చేస్తా, గుర్తుగా ఇది ఉంచని చెప్పి చేతి ఉంగరాన్ని తీసిస్తాడు. జరిగిన సంఘటన. రోజులు గడుస్తున్నాయి. రషీదుద్దీన్ ముసలోడైపోయాడు, చావుకు దగ్గరగా వచ్చేసాడు. తన కుమారుడైన జమాలుద్దీన్ని పిలిచాడు. షేక్ జమాలుద్దీన్ని పిలిచి, జమాల్, తైమూర్ ఖాన్ ప్రిన్స్ ఈ విధంగా చెప్పాడు కదా, నేను చనిపోబోతున్నాను, ఒకవేళ నువ్వు బతికుంటే తైమూర్ ఖాన్ గారు రాజు అయిపోతే అతని దగ్గర నువ్వు వెళ్ళాలి, విషయాన్ని గుర్తు చేయాలి, సహాయం అడగాలి, ధర్మం గురించి చెప్పాలి అని చెప్తాడు. రషీదుద్దీన్ చనిపోతాడు. జమాలుద్దీన్ బాధ్యత, తన చేతిలో ఉంగరం ఉంది. రోజులు గడుస్తున్నాయి. ఒకనొక రోజు వచ్చేసింది, తైమూర్ ఖాన్ కింగ్గా మారిపోయాడు, అతను రాజు అయిపోయాడు. అతని దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే దారి లేదు. ఏం చేస్తాడంటే జమాలుద్దీన్ ఆ రాజకోట ఏదైతే ఉంటుందో రాజకోట మీద నిలబడి దొంగతనంగా వెళ్ళి కోట మీద నిలబడి బిగ్గరగా అజాన్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే అజా ఇస్తాడో వెంటనే సైనికులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఆ నేరానికి అతనికి రెండో రోజు రాజు ముందు ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టగానే, ఓ రాజా, నా పేరు ఫలానా, ఇది ఉంగరం చూడండి, మీ ఉంగరము మా నాన్నగారికి ఇచ్చారు, ఫలానా రప్పుడు ఇలా జరిగింది, మీరు మాట ఇచ్చారు, మీ మాట నిలబెట్టుకునే సమయం వచ్చేసింది రాజా అని చెప్తాడు. రాజుకు విషయం గుర్తొస్తుంది, అవును వాస్తవమే కదా అని చెప్పేసి. ఆ తర్వాత తైమూర్ ఖాన్ రాజు ఏం చేస్తాడంటే 2-3 రోజుల సమయం తీసుకుంటాడు. తీసుకొని ఆ తర్వాత తన మంత్రివర్గాన్ని మొత్తం కూర్చోబెట్టి మంత్రివర్గంతో మాట్లాడుతున్నాడు. ఏమని? చూడండి, ఇస్లాం గురించి ఆలోచిస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకో దాని గురించి ఆలోచించాలనిపిస్తుంది అంటాడు. అంతే. ఆ మాట రాజు అన్నాడో లేదో మంత్రివర్గం మొత్తం అంటారు, ఓ రాజా, మీకు భయపడి మేము మౌనంగా ఉన్నాము, మాకు కూడా ఇస్లాం అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అని ప్రకటిస్తారు. ఈ మాట వినగానే సైనికులు అంటారు, అక్కడున్న భటులు అంటారు, ఓ మంత్రివర్గమా, మీకు భయపడి మేము సైలెంట్గా ఉన్నాము ఇప్పటివరకు, మాకు ఇస్లాం అంటే చాలా ఇష్టమే అని భటులు ప్రకటిస్తారు. ఈ విషయం కోట బయట ప్రజలకు తెలిసిపోతుంది. ప్రజలందరూ ప్రకటిస్తారు, ఓ కోటలో ఉన్న వారులారా, మీకు భయపడి మౌనంగా ఉన్నాం, మాకు కూడా ఇస్లాం అంటే ఇష్టమే. ఎలా ఇష్టం? 80 సంవత్సరాల నుంచి వాళ్ళ పక్కల్లో పడుకుని వీళ్ళు ఇస్లాం సందేశం ఇచ్చారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇస్లాం సందేశం అందింది. వాళ్ళు లోపల ఇస్లాంని దాచిపెట్టి ఉన్నారు. ధర్మం తెలిసింది, దేవుని ఏకత్వం తెలిసింది, జీవిత లక్ష్యం తెలిసింది, స్వర్గ నరకాలు వాళ్ళకి తెలిసాయి. అప్పుడేం జరిగిందంటే ఆ రోజు కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తి తాతారీ జాతి మొత్తం కూడా ఇస్లాం స్వీకరిస్తారు. కొన్ని గంటల్లోనే జరిగిపోతుంది.
దీన్ని అంటారు హౌమ్కి తబ్దీలి, ముస్లిం సంఘ మార్పిడి. ఇక్కడ ఏం జరిగిందయ్యా? 3 విషయాలు జరిగాయి. మొదటిది, అక్కడున్న ముస్లింలు దావత్ పని చేయలేదు. దావత్ పని చేయకపోతే అల్లా ఏం చేశాడు? కఠినంగా శిక్షించాడు. రెండోది, వీళ్ళని తప్పించేసేసాడు. మూడోది, కొత్త జాతికి హిదాయత్ ప్రసాదించాడు. ఇది జరిగింది. అల్లా ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు, ఓ ముస్లింలారా, పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు కనుక మీలో మార్పు రాకపోతే జాగ్రత్త, మిమ్మల్ని కూడా వ్యతాభరితంగా శిక్షిస్తాడు, మిమ్మల్ని తప్పిస్తాడు, మీ స్థానంలో వేరే జాతిని తీసుకొస్తాడు. వారు మీలాంటి వారెవరని ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాడు. ఖురాన్లో సూరే బఖరా 159 ఆయతులు చూసినట్లయితే ఖురాన్ సందేశం ఏదైతే ఉందో, ఈ సందేశాన్ని ఎవరైతే దాచిపెడతారో వారి మీద అల్లా శాపం ఉంటుందని అల్లా చెప్తున్నాడు. అల్లా ఖురాన్లో సూరే బఖరాలో 140 ఆయతులు చెప్తున్నాడు, అల్లా అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కన్నా పరమ దుర్మార్గుడు ఇంకెవడు ఉంటాడు? సూరే బఖరాలో 2వ సూర 174 నుంచి 176 ఆయతులు చదివితే అల్లా అంటున్నాడు ఆ ఖురాన్లో, మొదటిది, మీ ఉదరాలు అగ్నితో నింపుకుంటారు. రెండోది, అల్లా మీతో అస్సలే పలకరించాడు, మాట్లాడు. మూడోది, అల్లా మిమ్మల్ని పవిత్రులుగా చెయ్యడు, వ్యధాభరితమైన శిక్ష ఇచ్చి ఎక్కడ? భూమి మీద మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో వేరే జాతిని ఉత్తమ సమాజంగా ఎన్నుకుంటాడు. ఈ శిక్ష నుంచి రక్షించుకోవాలంటే ఏం చేయాలంటే అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు. సూరే బఖరాలో 160 ఆయతులు, ఇల్లల్లజీన తాబు, మీరు తౌబా చేసుకోండి, వస్లహు, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, వబయ్యను, దాచిపెడుతున్న ధర్మాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టండి. అల్లా నిశ్చయముగా మిమ్మల్ని క్షమిస్తాడు. అల్లా క్షమించడాన్ని ఇష్టపడేవాడు.